ఐఏఎస్ ఐపీఎస్ మొత్తానికి సివిల్ సర్వీసెస్ అధికారులు దేశంలోనే ఉన్నత స్థాయి అధికారులుగా వీళ్ళు చెప్పుకోబడుతుంటారు. అది అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారులు అనేక వివాదాల్లో చిక్కుంటున్న విషయాలు కూడా అందరికీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటున్నాయి. తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి ఒక ఐఏఎస్ హైదరాబాద్లోని ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ మహిళ చావు కారణమైనట్టుగా తాజాగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇంతగా ఐఏఎస్ ఎవరు, ఈ యొక్క వివాహేతర సంబంధం ఏంటి, వరుసగా ఈ యొక్క ఏదైతే ఐఏఎస్ మీద వస్తున్నటువంటి ఆరోపణలకు గల కారణాలు ఏంటి, ఇవన్నీ సంబంధం పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సరే, మనం చూస్తున్నాం ప్రతి యువత ఎవరైతే కొంతమంది బాగా చదువుకున్న యువత ఉన్నారో ఒక్కసారైనా అంటే ఐఏఎస్ పాస్ అయ్యి ఐఏఎస్ అవ్వాలని ఎంతోమంది కోరికగా పెట్టుకున్నట్టు వాళ్ళు ఉంటారు, లైఫ్ టైం అచీవ్మెంట్గా. అటువంటి ఐఏఎస్లు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మాజీ ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది జైలుకి వెళ్తున్నారు, కొంతమంది కుంభకోణాలు ఎరుక్కుంటున్నారు. గత ప్రభుత్వంలో చూస్తే ఆ స్థాయి తారస్థాయికి జరిగిందని చూసుకోవచ్చు. మనం కోర్టులు మెట్లెక్కారు, జైలుకు కూడా వెళ్తున్నారు. తాజాగా చూసుకుంటే ఒక ఐఏఎస్ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆవిడ చావుడికి కూడా కారణం. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా దాని గురించి మిగతా ఐఏఎస్ అధికారులు మాట్లాడలేదు, బయటకు కూడా రాలేదు. మొత్తానికి ఐఏఎస్ అధికారి ఎవరంటారు, ఈ ఉదంతం ఏంటి? వెంకట, మీరు అన్నట్టుగా గతంలో ఊర్లోకి కలెక్టర్ గారు వచ్చారనుకో, దేవుళ్ళో చూసేవారు. కలెక్టర్ అంటే జిల్లాకి సంబంధించి ఒక అధికారి, అతను వచ్చి కలెక్టర్. ఇప్పటికే కూడా అనేక మందికి యువతకి కళ ఐఏఎస్ అవ్వడం, కానీ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వడం అనేది ఒక కళ. దాని గురించి యుద్ధం చేస్తారు, 24 గంటలు కష్టపడతారు. కానీ దేశంలో అత్యద్భుతమైనటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. కొంతమంది ఈ మధ్య కాలంలో, అది కూడా ఈ జాడ్జి ఎప్పుడు పెరిగిపోయిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2004 తర్వాత పెరిగిపోయింది. 2004కు ముందు ఇటువంటి ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఎస్వి ప్రసాద్ గారు ఐఏఎస్లు కావచ్చు, వీళ్ళంతా కూడా అద్భుతంగా మాట. వాళ్ళని చూసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు గడగడలాడివారు. అంత అద్భుతంగా ఒకటి చేసేది వాళ్ళ పరిపాలన అంటే. నాకు జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ అయినా, ఆయన కూడా చీఫ్ సెక్రటరీగా మన ఎన్టీ రామారావు దగ్గర ఆయన చేశాడు. ఆయన స్పెషల్ సెక్రటరీగా చేసినప్పుడు ఆయన నాతో కూడా ఒక ఉదంతం పంచుకునేవాడు. ఎన్టీ రామారావు గారు ఏదన్నా రాష్ట్రానికి సంబంధించి ఒక సంక్షేమ పథకం కానీ ఏదన్నా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే ఉదయాన్నే పొద్దున్నే పిలిచేవారట. దాని గురించి డిస్కషన్. ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం, దీనివల్ల రాజకీయంగా లాభం ఏంటి, నష్టం ఏంటి, ప్రజలకు ఎంత లాభం, ఎంత నష్టం, అన్ని కూలంకషంగా చూసుకుని మెజారిటీగా ప్రజలకు లాభం అయితేనే ఇంప్లిమెంట్ చేసేలాగా. అప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు కూడా జేపీ గారితో పాటు ఇంకా ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది సార్ మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు అంటే ఇమ్మీడియట్గా దాన్ని వెనక్కి వాపస్ తీసుకునేవారు. అంత ఇదిగా అధికారుల మీద అంత గౌరవం ఉండేది, అధికారులు కూడా అలాగే పనిచేసేవారు. అది 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన రాణించి పెట్టిన జాడ్యం ఏంటంటే, నువ్వు తిను, నా విషయాల్లో మాత్రం వదిలిపెట్టుకో, నీ చెప్పినట్టు చెయ్యి. ఇదే వరవడ అయిపోయింది. దీంతో ఎలాగా వాళ్ళ మాట మనం వినకపోతే మన ట్రాన్స్ఫర్లో లేకపోతే విఆర్లో రకరకాలుగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి మెప్పు పొందేలా చేస్తే చాలు అనేటువంటి విధానం వచ్చేసింది. దాంతో అనేక రకమైనటువంటి ప్రజాధన కుంభకోణాలు అన్నీ కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి ఏం చెప్పుకుంటాం. అతి చిన్న వయసులో ఐఏఎస్ అయింది ఆవిడ, ఆ రికార్డు ఉంది. అటువంటి ఆవిడ ఇలా మాటలు తొలగి ఎప్పుడైతే చేసిందో ఈ రోజున చూసారా ఆవిడ మొత్తం కెరీర్ అంతా మచ్చాయి కదా. అలాగే మొన్న 2019-24 మధ్యన ఎంతమంది ఐపీఎస్ అధికారులు, ఎంతమంది ఐఏఎస్ అధికారులు లిక్కర్ స్కామ్ కావచ్చు, ముంబై నటి కేసు కావచ్చు, ఎంతమంది సస్పెన్షన్లుగా అయ్యారు, ఎంతమంది విఆర్లో ఉన్నారో, ఇప్పటికే జైలుకి వెళ్ళారు. ఇంకా అటువంటి కార్యక్రమాలే. ఇప్పుడు ఈ పేపర్లో వచ్చింది వార్త, ఆయన కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఎస్ అంటనేవాడు. అంటానే వాళ్ళు కోర్టు ధిక్కారణ చర్యల మీద మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఈఏఎస్ కూడా కోర్టుకి వెళ్తే అప్పట్లోనే జస్టిస్ గారు ఏమన్నాడంటే, జడ్జి గారు ఏమన్నాడంటే, మీ మొహం రోజు చూడాలంటే మాకు చిరాకు వస్తుందని. నేను 70 సార్లు కోర్టు మెట్లు ఎక్కడినా 70 సార్లు ఈ రోజు మీ ముఖం చూడాలంటే మాకు చిరాకు వస్తుందని నేను జడ్జి గారు. అటువంటి ఐపీఎస్ అలా జేపీఎస్ కింద మారిపోయి జగన్ ప్రొటెక్షన్ సర్వీస్ లాగా ఆయన్ని కాపాడడం గురించి ఏదే చేస్తారు. దాన్ని తగ్గట్టుగా ఇక ప్రమోషన్లో లబ్ధులు రకరకాల వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగుల గురించి గతంలో ఒక నిర్ణయం తీసుకుంటే సిపిఎస్ రద్దు చేసేసి జీపీఎస్ అని పెట్టారు కదా. ఆ జీవోను కూడా ఎలక్షన్స్కు ముందు ప్రభుత్వం మారుతున్న ముందు జీవోని ఇంప్లిమెంట్ చేసి ఇచ్చాడు.
సరే ఈ రోజున చాలామంది ఆంధ్రప్రదేశ్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు హైదరాబాద్లో ఉన్నారు. విభజన జరిగి 11 సంవత్సరాలైనా ఇంకా హైదరాబాద్ టు ఆంధ్ర షటిల్ సర్వీసులు చేస్తున్నారు. వారానికి 5 రోజులు సెలవులు, వాళ్ళకి 5 రోజులు 10 దినాలు 2 రోజులు సెలవులు కార్పొరేట్ ఉద్యోగాల్లాగా. మళ్ళీ వీళ్ళకి డబుల్ హెచ్ఆర్ఏలు. చంద్రబాబు గారు ఇంకా డబుల్ హెచ్ఆర్ఏలు పెంచుతున్నాడు ఈయన. అంటే భయం ఆయనకి. ఎలాగంటే ఉద్యోగులు గతంలోని నానా అనేవారు. చంద్రబాబు గారు విషయం వచ్చేటప్పటికి ఆయన నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోనివ్వడం, పొద్దున మొదలెడితే సాయంత్రం దాకానేమో ఈ మీటింగ్లు అంటాడు, కాన్ఫరెన్స్ కాళ్ళు అంటాడు అనేది. అది కొంచెం చంద్రబాబు గారు కూడా భయం ఉంది. అంటే ఉద్యోగులు మెప్పు గురించి అని పాపం ఎన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఇస్తాడు. ఆ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసుకోకపోతాం. కాకపోతే ఇతను హైదరాబాద్ వచ్చి ఒక వివాహేతర సంబంధం పెట్టుకుని ఇతను పూర్తిగా అనారోగ్యం పాలవుతే పాపం ఏదో డబ్బు ఉంది కాబట్టి ఏదో రకంగా గట్టెక్కాడు. గట్టెక్కిన తర్వాత ఆ సమయంలో ఆవిడ వేరే వాడితో వివాహం ఇంకో సంబంధం పెట్టుకుందని అనుమానం ఇతనికి. రోజు గొడవలు పడేవారట. గొడవలు పడితే మరి ఏం కొట్టాడో ఏం చేశాడో తెలియదు. ఆవిడ పడిపోవడం, దెబ్బ తగలడం, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం, హాస్పిటల్ చనిపోతే ఆవిడ చనిపోతే ఆయనకు ఉన్నటువంటి అధికారాలన్నీ ఉపయోగించి జాగ్రత్తగా ఇది కాలు జారి పడిపోయినట్టుగా రాయించడం, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఏంటి ఆదర్శం? వీళ్ళ ఐఏఎస్ అధికారులు, వీళ్ళకి రాజ్యాంగం ఆర్టికల్ 311 ద్వారా అపరిమితమైన అధికారాలు ఇచ్చింది. మరి అంత అధికారాలు ఇచ్చినప్పుడు ప్రజలకి ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాలన్నీ, అది వ్యక్తిగతమేం కాదు. ఇప్పుడు ఆవిడికి ఇష్టమైంది, ఈయనకి ఇష్టమైంది, ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకుంటే మీకేంటనొచ్చు, అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇలా మర్డర్లు చేసి వాటిని కప్పిపుచ్చి మరి ప్రజలకు ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు జరిగిందేమో తెలంగాణలో, అతనేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి. సరే, ఏదన్నా ఐఏఎస్ అధికారి గురించి ఏదన్నా చిన్న మాట అంటే ఐఏఎస్ అధికారుల సంఘం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఐఏఎస్ అధికారుల సంఘం ఏం మాట్లాడద్ది? ఇప్పుడు ఇక్కడ చట్టపరమైన చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా, సుమోటోగా తీసుకునేనా, లేకపోతే ఆవిడ కుటుంబీకి సంబంధించి ఎవరైనా కేసు పెట్టినా తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా, వాళ్ళకి మచ్చ. అలాగని చెప్పేసి వీళ్ళ చర్యలు తీసుకుని శాఖాపరమైన చర్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది. సరే, అంతకంటే ముందు ఐఏఎస్ అధికారుల సంఘంగా మీరు వచ్చి మాట చెప్పాలి కదా, అతని మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి ఏం చేస్తారు చూడాలి. నేను అంటుంది ఇదేమైనా అక్కడ గతంలో ఎవరైతే ఇది ఎంత రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బొగ్గులు అంటారన్నమాట. వేడిగా ఉంటే పట్టుకోలేవు, చల్లారితేనేమో మసి అంటుకుంటుంది. అటువంటి వ్యక్తులలో వాళ్ళతో అంతగా ఆగినటువంటి ఈ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళకి చదువు, విజ్ఞానం అన్నీ కోల్పోతారు. ఇంకా ఏదో రకంగా ఇతను కూడా ఒకప్పుడు మంచి పేరు ఉండేదట, చాలా మంచి పేరు ఉండేది, మంచి అధికారి కింద. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో అంటకాగితో మొదలెట్టాడో మసి అంటుకుంది. ఇంకా ఇతను కూడా బుద్ధులు అంటుకున్నాయి. ఈ రోజున అతను చేసినటువంటి కార్యక్రమం అది అసలు ఎవరో అటువంటి వ్యక్తి ఆ వ్యక్తి చేస్తాడా అని కూడా ఎవరో ఊహించరు ఆ మనిషిని చూస్తే. మరి అటువంటి వ్యక్తులు ఇటువంటి చేసి నేను అంటుందా ఐపీఎస్ అధికారులు ముంబై జత్వానీ కేసులు చూడండి, ఇటువంటి అధికారులు వాళ్ళ మంచి పాపం మంచి అధికారులే. ఆ తర్వాత అటువంటి ఏడవంటగారు ఇదయ్యారు, పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుగారు పోయాడు. కొంతమంది ఐఏఎస్లో లిక్కర్ స్కామ్లో వాళ్ళ పరిస్థితి అదే. ఏంటంటే వ్యవస్థలను ఎంత చిన్నాభిన్నం చేయాలో జగన్మోహన్ రెడ్డి ఎంత చిన్నాభిన్నం చేశాడు. ఈ అధికారులు కూడా వాళ్ళ విద్యత మర్చిపోయి, వాళ్ళ చదువుకున్న చదువు మర్చిపోయి వాళ్ళ కూడా లొంగిపోవడం, లబ్ధి కోసం ఏది చేయడం, ఈ రకరకాల చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఏదేమైనా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కేసు పెట్టినా పెట్టకపోయినా సుమోటోగా తీసుకుని వాళ్ళ చట్టపరమైన చర్యలు వాళ్ళు తీసుకోవాలి. ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిందో ఏంటి మొత్తం అన్ని వివరాలతో సహా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా అతని మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ముందుగానే ఐఏఎస్ అధికారుల సంఘం కూడా బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల వలన మా సంఘానికి కూడా మచ్చ అని చెప్పి వాళ్ళు కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఏదైనా చర్యలు తీసుకోవాలి. అది తీసుకుంటారని మాత్రం ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.